హలో అండి. ఈరోజు డే 21 లంచ్ బాక్స్ రెసిపీ ఆలు మటర్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు లంచ్‌లోకి ఆలు మటర్ రైస్‌తో పాటు రైతా కూడా పెట్టేశానండి. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్‌ని తీసుకొని పీల్ తీసేసి ఇట్లా వాటర్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఘీ అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పు, బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక 2, 3 లవంగాలు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మధ్యకి చీల్చుకున్న ఒక 3, 4 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చి బఠానీ వేసుకోండి. మీ దగ్గర పచ్చి బఠానీ లేదంటే బఠానీని రాత్రంతా నానబెట్టుకొని పొటాటోస్‌తో పాటు ఉడికించుకొని వేసుకోవాలండి. సో, ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పొటాటోస్‌ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్‌ని వేసుకొని రైస్‌కి సరిపడినంత సాల్ట్ అలాగే గరం మసాలా వేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో, రైస్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత ఫైనల్‌గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. సో, కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.